అక్కడ 4 ఏలు ముద్దలు దొరికినాయండి. మొత్తం 5 దొరికినాయి ఫింగర్ ప్రింట్స్. దాంట్లో సారు ఫోన్ మీద ఆయన ఫోన్ హ్యాండిల్ చేశారు కాబట్టి మూలి వెంకటకృష్ణ ఉంది ఫోన్ మీద, ఎందుకంటే ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడు. మిగతా 4 సీన్ ఆఫ్ అఫెన్స్ బాత్రూంలో దొరికినాయి, ఎక్కడైతే చంపారో అది. ఆ 4 వేలు ముద్దల్లో ఈ ముద్దాయిలు ఎవరితో కూడా టాలీ కాలేదు. మీకు అర్థమైందే? ఎవరైతే లోపలికి పోయినామన్నారో ఎర్రగంగిరెడ్డి అనుకో, లేకపోతే సునీల్ యాదవ్ అనుకో, దస్తగిరి అనుకో, ఉమాశంకర్ రెడ్డి గజ్జలు అనుకో, వాళ్ళతో ఏది టాలీ కాలేదు. మరి ఎవరు ఆ 4 ఎవడోడు కొత్తోడు ఉండేది? మరి అది ప్రత్యక్ష సాక్షి రంగన్న చెప్పింది తప్పే, దస్తగిరి చెప్పింది తప్పే. రంగన్న ఏం చెప్తాడు, వీళ్ళు ఉత్తరం వాకిల ద్వారా పార్క్ వైపు వాకిల ద్వారా బయటకు వచ్చినారని చెప్తాడు. దస్తగిరి ఏం చెప్తాడు, మేము తూర్పు వాకిల ద్వారా పోయినాము, రంగన్న నిద్రపోతూ ఉండే, ఎవరైనా అరిస్తే మేము పారిపోయినామని. ఈ రంగన్న ఏం చెప్తాడు, నేను ముందే వచ్చి అంత చూశాను, వాళ్ళ హాల్లో అడావిడిగా తిరుగుతుండ్రి, కిటికీలో అంటూ చూస్తే నేను ఏమో చాలని చెట్టు దాపున కూర్చుంటే ఇట్లా పోయినారన్నారు. ఈ దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు వెతికింది బెడ్రూమ్లో వెతుకుతుంటే వీళ్ళకేం హాల్లో ఇతను హాల్లో వెతుకుతున్నారని చెప్తాడు. ఇవన్నీ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అసలు ఇది ఎక్కడ కూడా నీకు రేపు పొద్దున్న ట్రయల్ మొదలైపోతే ఈ కాంట్రడిక్షన్స్తోనే కొట్టేస్తారు కేసు. అది ఒరిజినల్గా చంపినారే అనుకున్నాం అనుకో, ఈ డైమండ్ ఇష్యూ ఈ పేరు చెప్పేసి సునీల్ యాదవ్ ఈ మన దస్తగిరి వాళ్ళ మేనమామ కూతురుతో 16 లక్షలు ఇప్పించాడు ఆషాబి అనే అమ్మాయితో, 4 టైమ్స్ ఇస్తామని. ఇటువంటి వాళ్ళతో చాలా మంది తప్పులు చేశాడు అతను. మోసం ఎక్కడో ఉన్నాయి డైమండ్స్, నువ్వు అమ్మిస్తే నీకు డబ్బు ఇస్తామని సార్కి ఆశ చూపాడు. సారు అత్యంత హీన స్థితిలో ఉన్నాడు ఫైనాన్షియల్గా, 2వ భార్య కుటుంబాన్ని అందరినీ ఫీడ్ చేసేకి. వాడి మాట నమ్మేశాడు, లేకపోతే ఎవరు నమ్మరు. నువ్వు నేనైతే నమ్మం. మామూలుగా నెలకు సరిపడే ఆదాయం ఉన్నవాడు కూడా ఆ స్టోరీ నమ్మడు. ఈయనకు ఆదాయం తక్కువై డబ్బులు తక్కువై ఆ స్టోరీ నమ్మాడు, దాంట్లోనే చనిపోయాడు ఓ రకంగా చెప్పాలంటే.